హాయ్ అండి అందరికీ. సిద్దిపేట సిరిసిల్ల రైల్వే లైన్లో భాగంగా మనకు గాజులమ్మ చెప్పుడు దాటిన తర్వాత మనకు ఇక్కడ ఒక పైప్ లైన్లు ఉంటాయి కదా. ఆ పైప్ లైన్లు మనకు ఇది అంతగిరి పోచమ్మ ప్రాజెక్ట్ నుండి మల్లన్న సాగర్ వరకు వెళ్తాయి. కానీ ఇక్కడ మనకు ఫస్ట్ ఒక డౌట్ ఉండే, ఇక్కడ ఈ ప్లేస్లో వర్క్ ఎట్లా నడుస్తుందని ఒక డౌట్ ఉండే. కానీ ఇక్కడికి వచ్చేసరికి మనకి ఏంటంటే రెండు బ్రిడ్జిలు వచ్చినాయి. రెండు బ్రిడ్జిలు ఒకటే. ఈ రెండు బ్రిడ్జిల గురించి నేను ఈ వీడియోలో ఒక క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నా. సరే, ఈ బ్రిడ్జ్ వచ్చేసి ఈ బ్రిడ్జ్ దాదాపుగా ఆల్మోస్ట్ కంప్లీట్ అయిపోయింది. ఈ బ్రిడ్జ్ కంప్లీట్ అయింది. ఈ బ్రిడ్జ్ ఎక్కడ నుండి అంటే మనకి రంగనాయక సార్ నుండి వాటర్ వస్తాయి ఈ బ్రిడ్జ్కి. ఇది ఇక్కడ నుండి రంగనాయక సార్ నుండి మనకు వాటర్ వస్తాయి. రంగనాయక సార్ నుండి ఇటు మన మచ్చాపూర్ సైడ్ వెళ్ళిపోతాయి వాటర్. ఇది ఆల్మోస్ట్ కంప్లీటెడ్. ఇది అంటే ఇక పైన ఒక బేస్ లాగా ఇచ్చేస్తే అయిపోతుంది. ఇక్కడ ఇది ఆల్మోస్ట్ కంప్లీటే. అటు ముందుకు వెళ్దాం. ఈ కెనాల్ సంబంధించిన బ్రిడ్జ్ గురించి ఇన్ఫర్మేషన్ ఇది. మళ్ళీ దాని గురించి కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇది ఇక్కడ ఈ ప్లేస్లో ఇట్లా ఉంది. ఇది రిస్క్ చేస్తున్నా. అయ్యో, ఆల్మోస్ట్ చాలా డౌన్లో ఉంది. ఇది భయం అవుతుంది. ఇంకా చూస్తూ ఉంటే భయం అవుతుంది. ఇది ఒక కొలిక్కి వచ్చినట్టే కింద ఏదో వర్క్ నడుస్తూ ఉన్నట్టుంది. ఇంకా కింద వర్క్ నడుస్తుంది. ఇది ఒక కొలిక్కి వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ నుండి కూడా వాటర్ వెళ్తున్నట్టున్నాయి. దీంట్లో ఆల్రెడీ కూడా వాటర్ వచ్చినాయి. వాటర్ వెళ్ళిపోతున్నాయి దీని నుండి. ఇది క్లియర్. ఇది ఇంకొకటి ఏంటి అంటే మనకు ముందుకు ఇంకొక బ్రిడ్జ్ ఉంది కదా. అది ఆ బ్రిడ్జ్ సరే ముందుకెళ్ళి ఆ బ్రిడ్జ్ చూసుకుందాం. ఆ బ్రిడ్జ్ ఎట్లుందో. మనకు మెయిన్ ఏంటంటే పైప్ లైన్ ఇంతకుముందుకు ఎట్లా వస్తుందా పైప్ లైన్ దగ్గర బ్రిడ్జ్ ఎట్లా వస్తుందా అని ఒక డౌట్ ఉండే. ఇంతకుముందుకు ఆల్రెడీ అంతా కంప్లీట్ అయిపోయింది. ఆ పైప్ లైన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఆ పైప్ లైన్ వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. కానీ ఇప్పుడు తర్వాత మళ్ళీ అంతా కట్ చేసిరు. అది కట్ చేసి ఇప్పుడు తీస్తురు దాన్ని. ఇప్పుడు అది కట్ చేసి మొత్తం మళ్ళీ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసేది దాంట్లో. అక్కడ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ చేసి మనకు ఫస్ట్ ఒక డౌట్ ఉండే. నాకేం డౌట్ ఉండే అని అంటే అది ఎట్లా కన్స్ట్రక్ట్ చేస్తారనేది ఇప్పుడు నాకు డౌట్ ఉండే. కానీ ఇప్పుడైతే ఒక క్లారిఫై వచ్చింది. అది మొత్తం కెనాల్కి సంబంధించిన బ్రిడ్జ్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఏది మనం పైనకి వచ్చే కెనాల్. ఇది అండర్ గ్రౌండ్ పైప్ లైన్ కెనాల్ ఏదైతుందో ఇక్కడ అయితే వర్క్ నడుస్తూ ఉంది. మేబీ ఆ మిడిల్ దాంట్లోకి మొత్తం మూడు వేస్ ఉన్నాయి. 1 2 3 3 ఉన్నాయి. ఇక్కడ నుంచి చూస్తే చిన్నగా కనబడుతుంది. చాలా చిన్నగా కనబడుతుంది. ఇక్కడ నుండి చూస్తే ఈ 3 వేస్ ఉన్నాయి. నాకు తెలిసి మేబీ మధ్య దానిలోకి వెళ్తుండొచ్చు. ఇది ట్రైన్ మధ్య దానిలోకి వెళ్తుండవచ్చు. ఇక్కడైతే ఈ పైప్ లైన్ దగ్గర అయితే ఈ ప్రస్తుతానికైతే ఇట్లా ఉంది సిచ్యువేషన్. మొత్తానికైతే ఇది ఒకటి కంప్లీట్ అయ్యే పొజిషన్లో ఉంది. ఇది కంప్లీట్ అయిన తర్వాత పైనకి ఒక బ్రిడ్జ్ చేస్తారు. ఇట్లా బ్రిడ్జ్ చేసి మళ్ళీ బ్రిడ్జ్ పైనకి వెళ్ళి మళ్ళీ పైప్ లైన్ వేస్తారు. అంటే ఫస్ట్ ఒక నాకు బాగా డౌట్ ఉండేది ఏంటి అని అంటే ఈ పైప్ లైన్లు ఎక్కడ అసలు వర్క్ ఎట్లా చేస్తారనేది ఒక డౌట్ ఉండేది. ఇది మనకైతే ఇప్పుడు క్లియర్ అయిపోయింది. కింద ట్రాక్టర్ ఉంది. అది ఎంత చిన్నగా కనబడుతుంది అండి. అది చాలా చిన్నగా కనబడుతుంది. అందులో ఉన్న వాటర్ అంతా బయటకు తీసుకొచ్చేస్తున్నారు. ఇది మనకు గాజులమ్మ చెప్పుడు దగ్గర ఉన్న బ్రిడ్జి పరిస్థితి. ఇది క్లియర్ అయిన మొత్తం కంప్లీట్ అయిన తర్వాత కూడా ఒక వీడియో చేస్తాను నేను. కరెక్ట్.